అక్కడ మనకి శంకర దిగ్విజయంలో ఒక మాట ఉంటుంది, ప్రపంచనాట్యాద్భుత సూత్రధారం. ఈ ప్రపంచం మొత్తంని కూడా ఆడించేటువంటి వాడు ఆ ఈశ్వరుడు. కాబట్టి నర్తకుని భంగి పెక్కకు మూర్తులతో నెవ్వడాడు, భాగవతంలో చెప్పినటువంటి మాటలాగా ఆయనే ఒక నర్తకుడైపోయి అనేక రూపాల్లో ఈ మొత్తం పాత్రంతా కూడా ధరిస్తున్నాడా అన్నట్లుగా ఉన్నట్ట. అయితే ఆయన ఆ ఈశ్వరుడు ఆ గోకర్ణ క్షేత్రంలో పార్వతీదేవితో కలిసి ఉన్నట్ట. ఎలా ఉన్నాడు? అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నాడు. పైగా అక్కడ సర్వమంగళా సమేత సన్నుతుండునైన శ్రీ సర్వభూతనాయకుండు. ఈ సర్వమంగళ పదం చాలా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకని అంటే ఇంచుమించు మేము ఈ కావ్యరచన చేస్తున్నప్పుడు మేము ప్రధానంగా మూలంగా తీసుకున్నది మాధవీయ శంకర దిగ్విజయం. కాబట్టి అక్కడ విద్యారణ్యుల వారు చెప్పినటువంటి మాటలో మహీధ్ర కన్యాగళ తంతు, ఆ అమ్మవారి మెడలో ఉన్నటువంటి మాంగళ్యం వల్ల ఏమి జరిగింది గొప్ప అంటే, ఆయన వెళ్ళి హాలాహలాన్ని తీసుకొని తాగేసినా కూడా ఈవిడ యొక్క సౌభాగ్యం వల్ల ఆయన బతికి బయటపడ్డాడు అని చెప్పారు. అదే మనకి సౌందర్యలహరిలో కూడా యత్క్ష్వేళం కబళితవతకాల కలన అని చెప్తూ ఈ దేవతలు రాక్షసులు బాగానే ఉన్నారు, విషం వచ్చిందయా నువ్వు తాగేవయ్యా అన్నారు. అంటే ఆయన కూడా పాపం పెద్ద మనిషి వెళ్ళాడు, బాగానే తాగేద్దాం అనుకున్నాడు, హాయిగా తీసుకున్నాడు. కానీ విషాన్ని స్వీకరించడం వరకు ఒకెత్తు, విషాన్ని స్వీకరించిన తర్వాత ఆయన ఎలా బాగున్నాడు, ఆ క్షేమం ఆయనకి ఎలా కలిగింది అంటే, తవ జనని తాటంక మహిమ, తాటంక యుగళీభూత తపనోడుప మండల అయినటువంటి అమ్మవారి రెండు చెవులకి పెట్టుకున్నటువంటి ఆ తాటంకాల మహిమ చేత, అంటే స్త్రీ యొక్క సౌభాగ్యం చేత తన భర్తకి క్షేమం కలుగుతుంది అని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అది ఆది దంపతులకైనా అంతే, అధునాతన దంపతులకైనా అంతే, ఇందులో పెద్ద తేడా ఏం లేదు. కాబట్టి ఆ అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం యొక్క మాహాత్మ్యం వలన స్వామివారు బాగున్నారు అని ఈ శంకర, బహుశా నాకేమనిపిస్తుంది అంటే పోతన గారు క్షీరసాగర మదనంలో చెప్పిన భావానికి కూడా బహుశా ఇదే భూమిక అయి ఉంటుందేమో అనిపిస్తుంది. కాబట్టి అది పక్కన పెడితే ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంది? చాంపేయ గౌరార్ధ సచ్చాయలొప్పంగ కర్పూర గౌరార్ధ కాయమలర తనరు సౌభాగ్యంపు ధమ్మెల్ల ముప్పార కోటీరముగ జటాజూటమర. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ అని అటు ఈశ్వరుణ్ణి ఇటు అమ్మవారిని అర్ధనారీశ్వర స్తోత్రం చేశారు కదా శంకర భగవత్పాదుల వారు. ఇంచుమించు అదే దీంతో అదే పంథాలో అన్నగారు రచన చేసినటువంటి పద్యం ఇది. చాంపేయ గౌరార్ధ సచ్చాయలొప్పంగ, ఒక పక్క చక్కటి సంపెంగ పూల వర్ణం ఉన్నదా అన్నట్లుగా ఉండేటువంటి బంగారు వర్ణం, ఒక పక్క కర్పూర గౌరం కరుణావతారం చెప్పుకుంటాం కదా మనం. కర్పూరం తెల్లగా ఉన్నాడట ఈశ్వరుడు, ఒక పక్క తెల్లగా, ఒక పక్క పసిడి ఛాయతో. అలాగే తనరు సౌభాగ్యంపు ధమ్మిల్ల ముప్పార కోటీరముగ జటాజూటమర. కాబట్టి ఒక పక్క ధమ్మిల్లము అంటే ఈ అలకలు ముంగురులు, ఒక పక్క జటాజూటము. జనజనత్వా కస్తూరి కుంకుమలు కమనీయముగ దోప కస్తూరికా కుంకుమ చర్చితాయై. ఒక పక్క కస్తూరి కుంకుమలు, ఒక పక్క భస్మరజపుంజ భాసమెగయ్య, ఒక పక్క చితాభస్మం. సరిగ్గా శ్రీనాథుడు కూడా ఇటువంటి పద్యాన్ని చెప్తాడు. రాయంచయంచు చీరకు జోకయగుగాక పచ్చి ఏనిక తోలు పచ్చడంబు అని. సరిగ్గా అటువంటి అర్ధనారీశ్వర స్వరూపాన్ని వర్ణన చేస్తూ అంగదంబులు హేమ భుజంగములుగా కనులు నీలోత్పలమును పంకజముగాగా విశాల నీలోత్పలలోచనాయై. ఒక పక్కేమో నల్ల కలువలా ఉన్నటువంటి కళ్ళు, ఒక పక్క ఎర్రని పద్మాల రేకుల్లా ఉన్నటువంటి కళ్ళు. ఇలా ఉంటగా అర్ధనారీషు నర్తనమ్ముల లాస్యతాండవములుండ. నర్తనమ్ముల లాస్యతాండవులు, అమ్మవారు చేస్తే లాస్యం, అయ్యవారు చేస్తే తాండవం. కాబట్టి ఈ నాట్యాలు జరుగుతూ ఉంటే అర్ధనారీషు గోకర్ణమందుగాంచే అటువంటి అర్ధనారీశ్వర స్వరూపాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు గోకర్ణ క్షేత్రంలో దర్శించారు అని చెప్తూ, ఆ వాగర్ధస్వరూపులైన శివశక్తుల్ని దర్శించినటువంటి ఆ శంకర భగవత్పాదుల వారు ఆ ఒకే తత్వం రెండు వస్తువులుగా ప్రకటీకృతమవుతున్నటువంటి ఏ ఈశ్వర రూపం అయితే ఉందో అర్ధనారీశ్వర స్వరూపం, ఆ తత్వాన్ని ప్రార్థన చేస్తున్నారట. ఎందుకని? ఒకవైపు ఏమో ఒక తత్వం శంభుతేజం ఏమిటి, ఉద్యోగించి పాలించడానికి శంభుతత్వం అవసరమైతే, ఒక పార్శ్వమున శక్తి తేజమది సాయుధ్యంబు చేకూర్చడం. ఓ పక్క శక్తి తేజం, ఓ పక్క శంభుతేజం. ఈ శక్తి శంభుతేజాలు రెండూ కలిసి ఉన్నటువంటి ఆ అర్ధనారీశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఆ శంకర భగవత్పాదుల వారు
అక్కడి నుంచి అక్కడ 3 జాములు త్రయామత్రయంబుండి అక్కడ 3 జాములుండి అక్కడి నుంచి హరిశంకర క్షేత్రానికి వెళ్ళారట. ఈ హరిశంకర క్షేత్రం ఏమిటి అంటే అక్కడ హరిహరాద్వైతమూర్తి ఉంటాడు, అంటే హరిహరమూర్తి ఉంటారు. అంటే శివునికి కేశవునికి భేదం లేదు అని చెప్పడం ఇందులో ఉన్న ఆంతర్యం. శివుడు వేరు కేశవుడు వేరు, ఇందులో చాలా బోల్డని సిద్ధాంతాలు వాళ్ళు చూపించి గొడవలాడేటువంటి స్థితికి కూడా వచ్చేసిన సందర్భంలో శివకేశవులు ఇద్దరూ ఒకటే అని ప్రతిపాదిస్తున్నటువంటి సందర్భం ఇది. అక్కడ ఆ శంకర భగవత్పాదుల వారు ఆ హరిహరమూర్తిని ప్రార్థన చేస్తున్నట్లుగా, అంటే శంకర దిగ్విజయంలో చాలా స్తోత్రాలు చాలా గొప్పగా ఉన్నాయి. అయితే ఏమిటంటే మేము కావ్యం వరకు రాయాలి కాబట్టి మేము అందులో కొన్ని విశేషాలను మాత్రమే తీసుకొని ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఆ ఈశ్వరుణ్ణి అనేక విధాలు స్తుతించారు. అలాగే విష్ణుమూర్తిని, అంటే హరిహరులు కదా, అటు నారాయణమూర్తిని కూడా స్తుతించాలి కాబట్టి అటు మత్స్యావతారం స్ఫురణ చేస్తూ ఒక శ్లోకం చెప్పారు, వామనావతారాన్ని గురించి ఒక శ్లోకం చెప్పారు, నృసింహావతారాన్ని గురించి ఒక శ్లోకం చెప్పారు. అయితే మాకేమనిపించిందంటే సరిగ్గా అదే విధానంగా తీసుకుంటూ ఈ హరిహరాద్వైతంగా చెబుతూ ఒకే పద్యంలో 2 అర్థాలు వచ్చేలాగా మనం చెబితే బాగుంటుంది అని ముగ్గురం కూడా పైగా ఈ కావ్యం అంతా కూడా ఆశువుగా రచన చేసిన కావ్యం, ఎప్పుడో కూర్చొని కాగితం కలం పట్టుకొని గంటలు రచన చేసింది కాదు, అప్పటికప్పుడు రచన చేసిన కావ్యం. కాబట్టి మొట్టమొదటిగా లలితాదిత్య నృసింహోపాసకుడు కాబట్టి ఈ విధంగా ఒక పద్యాన్ని చెప్పాడు. త్రుటిత నిశాట కరటులు ఉత్కటభూతి నియుజ్యమాన కాయాధవులున్ సటలును జటలును తలగల పటుతర పంచాననులను ప్రార్థింతునెదన్. ఇప్పుడు చూడండి, త్రుటిత నిశాట కరటులు, కరటి సంఘము, కరటి అంటే ఏనుగు, నిశాటులు అంటే రాత్రిపూట తిరిగేవాళ్ళు. అయితే ఇవాళ మనం కూడా అర్ధరాత్రి అపరాత్రి లేక తిరుగుతున్నాం కాబట్టి మనందరం కూడా నిశాచరులమే, అందులో సందేహమేం లేదు. కాబట్టి త్రుటిత నిశాట కరటులు అంటే రాక్షసులు అనేటువంటి ఏనుగుల సమూహాన్ని చీల్చినటువంటి సింహం. ఎందుకని? సింహం ఏనుగు మీదకి వెళ్ళి ఏనుగు కుంభస్థలాన్ని తన గోళ్లతో పంజా విసిరి కొట్టి చంపుతుంది, అంతే తప్ప మిగతా ఏదో కాలు పట్టుకొని తోక పట్టుకొని లాగదు. సింహం వేట ఇలాగే ఆడుతుంది. కాబట్టి ఆ రాక్షసులు అనేటువంటి ఏనుగుల సమూహాన్ని ఒక సింహంలాగా దూకి సంహరించినటువంటి ఏ స్వామి అయితే ఉన్నాడో, పైగా ఉత్కటభూతి నియుజ్యమాన కాయాధువులను, ఉత్కటభూతి అద్భుతమైనటువంటి సంపద, గొప్ప సంపదతో కూడి ఉన్నటువంటి వాడై ఉన్నటువంటి కయాదు పుత్రుడు. ఈ మధ్యన ఈ ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ మారిపోవటం వల్ల ఇలాంటి పేరు పెట్టుకుంటే కాయుడు ఇలాంటి మాటలన్నీ అంటున్నారు. కాయుడు వీడు కాదు, కయాదు శబ్దం అది. కాబట్టి కాయాధువులు అంటే ఏమిటి? ఆ కయాదు పుత్రుడు అంటే ప్రహ్లాదుడు. కాబట్టి అద్భుతమైనటువంటి సంపదతో నిండిపోయినటువంటి ప్రహ్లాదుడు కలిగిన వాడై, అంటే ప్రహ్లాదుడు ప్రార్థించినటువంటి మూర్తి ఎవరు? నరసింహస్వామి. అటు రాక్షసుడిని సంహరించినటువంటి సింహము అంటే ఎవరు? నరసింహస్వామి. సటలును జటలును తలగల, తల దాని మీద ఉన్నటువంటి జటలు, సింహానికి కూడా జూలు ఉంటుంది కదా, ఇలా జూలు. సటలును జటలును తలగల పటుతర పంచాననం. అసలు పంచాననం అంటేనే సింహం. ఎందుకు? పంచ ఆననం, ముఖాన్ని నోటిని తెరిచి పెట్టుకుంటుంది, అది పంచ ఆననం. కాబట్టి పంచాననం అంటే నరసింహస్వామి. కాబట్టి పటుతర పంచానలను ప్రార్థింతునేదని. ఇది విష్ణుమూర్తి పరంగా అర్థం చెబితే. అది శివపరంగా అర్థం చెప్పామనుకోండి, త్రుటిత నిశాట కరటులు. కరటి అంటే ఏనుగు అని చెప్పుకున్నాం కదా, ఏనుగు గజాసురుణ్ణి సంహరించినటువంటి వాడు. పటుతర ఉత్కట విభూతి నియుజ్యమాన కాయాధువుని. ఇక్కడ ఉత్కట భూతి నియుజ్యమాన కాయ అధవుడు అని చెప్పుకో. ఇక్కడ సంధి విడదీస్తే కాయాదు శబ్దం పోయి కాయ అధవుడు అని వస్తుంది. అధవుడు అంటే యజమాని కానివాడు. దేనికి యజమాని కానివాడు అంటే ఈ అష్టమూర్తులు ఉన్నాయి కదా మనకి, పృథివ్యాది అష్టమూర్తులు. ఈ అష్టమూర్తులలో ఉన్నటువంటి దేని మీద కూడా అభిమానం లేనటువంటి వాడైనటువంటి నిర్గుణ పరబ్రహ్మము అంటే ఈశ్వరుడు. చూడండి, అంటే అష్టమూర్తి తత్వంలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడే. భూరంభాంసి అనిలో నలోంబర మహర్నాథో హిమాంశ పుమాన్ అని మనం చెప్తున్నటువంటి 8 తత్వాల్లో ఉన్న మూర్తి ఈశ్వరుడే. కానీ ఆ 8 తత్వాల మీద ఆయనకేమీ విధి లేదు, అంటే ఆయనకి దాంతో ఏం సంబంధం లేదు. ఆయన దాన్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఆ శరీరాల మీద, ఆ పృథివ్యాది శరీరాల మీద ఏ విధమైన మోహం లేనివాడు అని ఇక్కడ అర్థం.
సటలును జటలును తలగల ఆ జటాజోటం కలిగినటువంటి పటుతర పంచాననులను, ఆయనకి సద్యోజాతమునాదిగా గల శివాశశ్రేణి 5 ఉన్నాయి కదా. సద్యోజాతము, ఈశానము, వామదేవము, అఘోరము అని 5 తలలు ఉన్నాయి కదా తత్పురుషము. కాబట్టి ఈ పంచ ఆననాలు కలిగినటువంటి వాడు పంచాననుడు, తెరిచినటువంటి ముఖం కలిగినటువంటి వాడు పంచాననుడే. కాబట్టి అటు సింహరూపంలో ఉన్న నృసింహుడు, ఇటు 5 తలలు కలిగినటువంటి ఈశ్వరుడు, ఇద్దరు కూడా ఒకే పద్యంలో వచ్చారు. ఈ విధంగా అటు నృసింహమూర్తి ప్రార్థనను, ఇటు శివ ప్రార్థనను చేసినటువంటి వాళ్ళమై, ఆ తరువాత శివకేశవ ప్రార్థనను మరొక రూపంలో చేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, భిక్షాటనమున దీనుల పక్షము వహించు వేళ వరముల నిడుటన్ మోక్షము నొసగు తీరున అక్షీణ కళాధరాఢ్యులట హరిహరులన్. ఈ హరిహరులకి ఇద్దరికి కూడా ఒకే విధమైన ఉద్యోగాలు, వాళ్ళిద్దరు సేమ్ ప్యాకేజీ, ఒకటే పోస్టు. ఏమిటి అంటే భిక్షాటనమున, భిక్షకి వెళ్ళడంలో ఇద్దరు కూడా ఒకటే. ఎందుకని? ఈశ్వరుడు సాధారణంగా ఆది భిక్షువు అన్న అర్థంలో ఆయన భిక్షాటన చేస్తుంటాడు. సరే, అది ఈశ్వరుని విషయంలో అది అన్వర్థమే. మరి విష్ణుమూర్తి కల్లా ఆయన దగ్గరే సంపదలు ఉన్నాయి. సర్వసంపత్ పరమాధినేత్రి అయినటువంటి లక్ష్మీదేవికే ఆయన భర్త, అకౌంట్స్ ఆఫీస్ ఫైనాన్స్ ఆఫీసర్కే భర్త అయినటువంటి ఆయనకి భిక్షాటనకి వెళ్ళవలసిన అవసరం వస్తుంది అంటే వచ్చింది. వామనమూర్తి అయి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేల కోరాడు. కాబట్టి భిక్షాటనమున అంటే అక్కడ విష్ణుమూర్తి, ఇక్కడ శివమూర్తి. దీనుల పక్షము వహించు వేళ, ఎప్పుడు కూడా ఇద్దరు కూడా దీనుల పక్షము వహించు వేళ, దీనుల్ని రక్షించడంలో వాళ్ళు ముందే ఉంటారు అని. దీనుల పక్షము వహించు వేళ వరముల నిడుటన్, వరాలు ఇవ్వడంలో కూడా ఇద్దరు సమానంగా ఉన్నటువంటి వాళ్ళే. మోక్షము నొసగ తీరున, పైగా ఆ మోక్షాన్ని అనుగ్రహించడానికి కూడా ఎవరు తపస్సు చేసినా కూడా అటు ఈశ్వరుడు ఇటు శ్రీ మహావిష్ణువు ఇద్దరు కూడా మోక్షాన్ని అంతే చక్కగా అనుగ్రహించారు. పైగా ఆ మోక్షం కూడా పైగా మనకి భాగవతంలో చెప్పినట్లుగా కొందరికి ప్రేమతో ఇచ్చారు, కొందరికి వైరంతో ఇచ్చారు, కొందరికి స్నేహంతో ఇచ్చారు, కొందరికి బంధుత్వంతో ఇచ్చారు. ఎలా ఇచ్చినా మోక్షాన్ని ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఆ మోక్షాన్ని ఇచ్చే తీరులో అక్షీణమైనటువంటి కళని కలిగినటువంటి విధానంలో వీళ్ళిద్దరూ కూడా సమానమే. కాబట్టి ఆ హరిహరులను నేను ప్రార్థన చేస్తున్నాను అని మా అన్నగారు రాసినటువంటి పద్యం. అలాగే తర్వాత ఈ పద్యాలను ఏమంటారంటే, ఒకే పద్యంలో 2 అర్థాలు వస్తే ద్వ్యర్థి పద్యములు అంటారు. పూర్వం మనకి అలాంటి ద్వ్యర్థి కావ్య, రాఘవ పాండవీయం అని చక్కటి కావ్యాలు కూడా మనకు వచ్చాయి తెలుగు సంప్రదాయంలో. విపులార్ద్రాయతనేత్రభాసితునకున్ శ్వేతస్థలావాసికిన్ త్రిపురధ్వంసక దివ్యమూర్తికిని ఛత్రీభూత సర్పాళికిన్ ద్విపకైవల్యవర ప్రదాయికిని సందీప్తాంగ తృక్షద్వృషాకపికిన్ యోగి సమూహ పద్మ పపికిన్ కావింతు సంప్రార్థనల్. ఈ పద్యం చదువుతూనే మీకు అర్థమై ఉంటుంది ఇది ఎవరు రాశారో. సందీప్తాంగ తృక్షద్వృషాకపికిన్ అని నా ముద్ర వేసుకున్నమాట పద్యంలో. విపులార్ద్రాయత నేత్రభాసితునకున్, చక్కటి విచ్చుకొనినటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు, అటు ఈశ్వరుడు ఇటు శ్రీ మహావిష్ణువు. శ్వేతస్థలావాసికిన్, తెల్లని ప్రదేశంలో ఉండేటువంటి వాళ్ళు. అంటే ఆయన మంచుకొండలో ఉంటాడు, ఈయన పాలసముద్రంలో ఉంటారు, 2 తెల్లని ప్రదేశాలే. శ్వేతస్థలావాసికిన్. త్రిపురధ్వంసక దివ్యమూర్తికిని, మనందరికీ తెలుసు త్రిపురాసుర సంహారాన్ని ఈశ్వరుడు చేశాడు, అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి త్రిపురారి అంటే ఈశ్వరుడు అవుతాడు. కానీ మనం ఒకసారి కొంచెం టెక్నికల్గా ఆలోచిస్తే, ఈశ్వరుడే త్రిపురాసుర సంహారం చేసినా ఆ త్రిపురాసుర సంహారం చేయడానికి ఉపాధిగా ఉపయోగపడేది ఏమిటి అంటే ఆ వేసినటువంటి బాణం. ఆ బాణమే వెళ్ళి నిజంగా కొట్టింది. ఆ బాణంగా మారినటువంటి వాడు ఎవడు అంటే శ్రీ మహావిష్ణువు. శారదాదేవి జయగంటగాను, బ్రహ్మగారు అలాగే సాక్షాత్తు మేరువే ఆ ధనుస్సుగాను, బ్రహ్మ రథంగాను ఇలా మారిపోయారు. కాబట్టి వెళ్ళి నిజంగా త్రిపురాసురుల్ని కొట్టిందేమో విష్ణు రూపమైన బాణం, కానీ ఆ త్రిపురాసురుల్ని సంహారం చేసినటువంటి మూర్తి శివుడు. కాబట్టి త్రిపురధ్వంసక దివ్యమూర్తి అంటే ఇద్దరు కూడా శివకేశవులిద్దరు. త్రిపురధ్వంసక దివ్యమూర్తికి సందీప్తాంగ తృక్షద్వృషాకపికి, ప్రకాశవంతమైనటువంటి శరీరములు కలిగినటువంటి వారు. వృషాకపి, యావద్వాంగ్మయంలోనూ శివకేశవులిద్దరినీ కూడా ప్రతిపాదించే ఒకే ఒక పదం ఏమిటంటే వృషాకపి. ఆ వృషాకపి శబ్దంతో అటు శివుడు ఈశ్వరుడు కూడా వచ్చేసారు అక్కడికి. కాబట్టి వృషాకపికిన్ యోగి సమూహ పద్మ పపికిన్,
యోగులైనటువంటి వారి యొక్క సమూహాలు అనేవి కనుక ఒక పద్మాల సమూహం అయితే ఆ పద్మాలని వికసింపజేసేటువంటి సూర్యుళ్ళైనటువంటి ఆ శివకేశవులని ఇద్దరినీ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అని పద్యాన్ని చెప్పాను. పపి శబ్దానికి సూర్యుడు అని అర్థం. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తూ అక్కడి నుంచి ఆ శంకర భగవత్పాదుల వారు కొల్లూరు మూకాంబికా క్షేత్రం వైపుకు వెళుతున్నారు. మనకి ఇంకా సిలబస్ చాలా ఉంది కాబట్టి కొంచెం నేను వేగం చేస్తాను. ఆ కొల్లూరు మూకాంబికా క్షేత్రం వెళుతూ మనందరికీ తెలుసు అక్కడ అమ్మవారు చాలా గొప్పగా ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. మీలో చాలామంది ఆ క్షేత్రాన్ని దర్శించే ఉంటారు. దర్శించకపోయినా కూడా మనందరం కూడా ఈ పద్యాల రూపంలో అమ్మవారిని మన మనఃఫలకం మీద మనం దర్శిద్దాం. ఏమిటి అంటే ఆ గోకర్ణం నుంచి అక్కడి నుంచి మూకాంబికా క్షేత్రానికి వెళుతూ ఉండగా ఆ సందర్భంలో అక్కడ శంకర భగవత్పాదాచార్యుల వారు యాత్రగా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా వారికి అక్కడ ఒక చిత్రమైన దృశ్యం ఎదురైంది. ఏమిటి అంటే ఒక బ్రాహ్మణ దంపతులు వాళ్ళ పిల్లవాడు చనిపోయాడని, అతను మరణించిన కారణంగా వాళ్ళు బాధపడుతూ ఆ పిల్లవాడిని పట్టుకొని వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఇలా ఏడుస్తూ ఉంటే ఆ కరుణావరణాలయుండైనటువంటి ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు బాధపడుతూ ఏం చేశారు అంటే ఒకానొక సందర్భంలో వాళ్ళ బాధను చూడలేక వారు కూడా వారి యొక్క కరుణ చేత వారి కంటి నుండి కొన్ని అశ్రువులను వారు రాల్చారు. అలా ఉన్న సందర్భంలో వారు కూడా బాధపడుతూ ఉంటే చూడండి, సాక్షాత్తు కరుణాస్వరూపులైన శంకర భగవత్పాదుల వారికే హృదయంలో బాధ కలిగింది అంటే చూడండి ఎంత కరుణా ప్లావితులు వారు. వెంటనే ఆకాశవాణి రూపంలో అమ్మవారు ప్రత్యక్షమై చెప్పిందట. ఏమిటి అంటే శోకింపదగదు రక్షచూపని వారలు వ్యాకులులై వ్యాకులులై దయచూపగా ఆకులబడ తగదు యోగులైన మహాత్ముల్. యోగులైనటువంటి వారు శోకింపదగదయ్యా. యోగులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా బాధని పొందకూడదు. ఎందుకని? పైగా శోకము హెచ్చించు రక్షచూపని వారలు వ్యాకులులై దయచూపగా అంటే ఏమిటి అర్థం? ఏదైనా ఒక ప్రమాదం జరిగిందనుకోండి, మన ఎదురుకుండానే ఒక ప్రమాదం జరిగింది, మనం చూస్తున్నాం ఆ ప్రమాదాన్ని, కళ్ళతో చూస్తూనే మనం వెళ్ళి ఆ ప్రమాదంలో క్షతగాత్రుడైన వాడినో లేకపోతే వాడికి సంబంధించిన వాడినో మనం కాపాడదాం అనే భావన మనం చేయకుండా ఏదో ప్రమాదం జరిగిందా, అయ్యయ్యో బంగారం లాంటి పిల్లాడు పడిపోయాడే, లేకపోతే ఆవిడ చక్కగానే ఇప్పటిదాకా బండి నడుపుతోంది, ఇప్పుడే కాలు విరిగిపోయింది అని పక్కన కూర్చొని ఊరికే మనం బాధపడుతూ ఆ సానుభూతి చెందుతూ బాధపడుతున్నాం అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు అని ఎవరు చెప్పారు? ఆకాశవాణి చెప్పింది. ఏమిటి అంటే శోకము హెచ్చించు రక్షచూపని వారలు. నువ్వు కాపాడకపోగా తిరిగి మళ్ళీ నువ్వే ఇంకా బాధపడుతున్నావు అనుకో, ఆ శోకం ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే కాపాడడానికి ఉద్యుక్తుడు కావాలి అని దాని అర్థం. అంటే ఇదేదో శంకర భగవత్పాదుల వారికి చేసినటువంటి ఉపదేశంగా మనం చెప్పుకోకూడదు. ఇది మనందరం కూడా పాటించడానికి మనకి చేసుకునేటువంటి ఉపదేశంగా దీన్ని మనం శంకర దిగ్విజయం ఆధారంగా తీసుకోవాలి. కాబట్టి ఆకుల పడదగదు యోగులైన మహాత్ములు. యోగులైనటువంటి మహాత్ములు బాధపడడం తగదు అని అమ్మవారు చెప్పగానే, ఆకాశవాణి చెప్పగానే వెంటనే ఆయన అవును నిజమే కదా అనుకున్నటువంటి వారై ఆ శంకర భగవత్పాదుల వారు ఆ పిల్లవాడిని అనుగ్రహించి ఒక్కసారి ఆ ఈశ్వర ప్రార్థన చేసి అమ్మవారిని ప్రార్థన చేసేటప్పటికి ఆ మృత బాలకుడు ఏదో పడుకున్న పిల్లవాడు నిద్రలోంచి లేచొచ్చాడా అన్నట్లుగా లేచొచ్చేట. అలాంటి గొప్ప గొప్ప మహిమలను చూపించి భక్తులను అనుగ్రహించినటువంటి మహనీయులు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి అక్కడి నుంచి అయిన తర్వాత ఆ బాలకుణ్ణి ఆ కుటుంబాన్ని అనుగ్రహించినటువంటి వారై అక్కడి నుంచి మూకాంబికా క్షేత్రానికి పయనమయ్యారు స్వామివారు. ఆ మూకాంబికా క్షేత్రం కొల్లూరులో ఉన్నటువంటి అమ్మవారు ఎంతో గొప్ప క్షేత్రమాహాత్మ్యంతో కూడినది, ప్రకృతి అందాలతో నిండిపోయి ఉన్నటువంటిదైన ఆ ఆలయం ఎప్పుడూ కూడా సాధకులైనటువంటి వారికి, మోక్షగాములైనటువంటి వారికి తపస్సు చేసుకోవడానికి ఆలవాలంగా విరాజిల్లుతూ ఉండేదట మూకాంబికా క్షేత్రం. ఎవరైతే మూకతనున్నవారు అంటే మాట్లాడలేనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే అమ్మవారు వాళ్ళకి వాక్కుని ప్రసాదిస్తుందట. అటువంటి మాహాత్మ్యం కలిగినటువంటి తల్లి ఆ మూకాంబికాదేవి. కాబట్టి ఆ మూకాంబికాదేవిని ప్రార్థన చేస్తూ సమస్త ప్రపంచానికి కూడా సృష్టి స్థితిక లయ కార్యాలు చేయడానికి
త్రిగుణ స్వరూపులుగా ఆవిర్భవించినటువంటి త్రిమూర్తులకు కూడా శక్తినిచ్చేటువంటి తల్లివైనటువంటి నీవు సృష్టిని ఆరంభం చేస్తున్నావు, అలాగే అటు ప్రళయ కాలంలో కూడా సెగల్ని కూడా నీవే రగిలిస్తున్నావు అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ అమ్మవారి యొక్క తత్వాన్ని, అమ్మవారి యొక్క మంత్రాన్ని ఏ విధంగా ఉపాసకులు ఏ విధంగా ఉపాసించాలి, అలాగే సాధకులు ఏ విధంగా అమ్మవారిని ప్రార్థించాలి అనేటువంటి విశేషాలని, ఎన్నో విశేషాలని ఈ సందర్భంలో మనకి తెలియజేశారు. అయితే ఈ సందర్భంలో నేను ఒక 2 ప్రధానమైనటువంటి పద్యాలు చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడ శంకర దిగ్విజయ కావ్యంలో ప్రధానంగా అమ్మవారికి షట్చక్ర సమన్వయం చెబుతూ, అమ్మవారి తత్వానికి షట్చక్రాలకు సమన్వయం చేస్తూ, అలాగే శ్రీచక్రానికి షట్చక్రాలకు సమన్వయం చేస్తూ, అలాగే శ్రీచక్రానికి అమ్మవారికి మంత్రానికి మంత్రార్థానికి ఐక్యభావాన్ని చెబుతూ కూడా చాలా గొప్ప శ్లోకాలను అందించారు విద్యారణ్య యతీంద్రులు. అక్కడ ఆ సందర్భంలో చెప్పిన పద్యం శ్రీధరా తత్వమూలాధార నిద్రాణ కుండలినీ శక్తి కోటరూప వరనీరగుణచారు తరసారమణిపూర గురుచక్రపీఠస్థ గుహ్యరూప స్వాహావధూభర్తృ సర్వతేజంబు స్వాధిష్టానమున నిల్పు దివ్యరూప హృత్సుషంనల మధ్య నెశగు కాశంబైన మరుదనాహత పీఠ మహిత రూప. మీరు చూస్తే ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క భూతంతో మనం సమన్వయం చేస్తూ చెప్పినటువంటి పద్యం ఇది మనకి. అందుకే దీనికి మూలం ఏమిటంటే మహిమ్మూలాధారే కమపమణిపూరే అని శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి చేస్తూ చెప్పినటువంటి శ్లోకం మూలం. అయితే శ్రీధరాతత్వ మూలాధార నిద్రాణ, మూలాధారం మనకి ఇక్కడ ఈ వెన్నెముక చివరిలో ఉంటుంది, అందులో కుండలినీ శక్తి ఉంటుంది, ఆ కుండలినీ శక్తి నిద్రాణమై ఉంటుంది. అయితే సాధకుడైనటువంటి వాడికి ఆ కుండలినీ శక్తి అంటే సర్పరూపంలో ఉన్న కుండలిని జాగృతమై ఈ వెన్నెముక గుండా ప్రయాణం చేస్తూ చిట్ట చివరని ఈ మనకి మెదడు పై భాగంలో ఉన్నటువంటి సహస్రారానికి చేరుకొని ఈ పాము అంటే పాము రూపంలో ఉన్న కుండలిని, నా ఉద్దేశంలో పాము అంటే అది, ఆ కుండలిని శక్తి పూర్తిగా ఈ మొత్తం ఈ పద అంతా కూడా దాటుకుని వెళ్ళి చివరికి సహస్రారాన్ని చేరుకుంటుంది. అక్కడ అమృతమయమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకుంటుంది. అయితే ఈ మధ్యలో మనకి అందుకే ఆ భిత్తవాకుల పదం అన్నదానికి అర్థం ఏంటంటే మనకి రుద్రగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని మొదలైన మాటలు లలితా సహస్రం మొదలైన వాటిలో చెబుతారు. అయితే ఈ మధ్యలో మనకి చాలా ఈ చక్రాలు ఇవి ఉంటుంటాయన్నమాట. కాబట్టి ఈ సర్పరూపంలో ఉన్న కుండలిని పైకి చేరాలంటే వీటన్నింటినీ కూడా ఛేదించుకుంటూ వెళ్ళాలి. అంటే ఏమిటి దాని అర్థం? ఒక్కొక్క తత్వాన్ని కూడా ఆ తత్వం యొక్క అంటే భూమి తత్వం కావచ్చు, వాయుతత్వం కావచ్చు, అగ్నితత్వం కావచ్చు, ఏదైనా కూడా ఈ తత్వాలన్నింటినీ కూడా ఉపాసన చేస్తూ ఆ సాధకుడైనటువంటి వాడు ముందుకు వెళతాడు అని చెప్పడం ఇందులో ఆంతర్యం. కాబట్టి ఆ ధరాతత్వం అంటే మూలాధారానికి మూలంగా ఉండేటువంటి తత్వం ఏమిటి అంటే భూతత్వం. అది ఎక్కడుంది? కుండలిని రూపంలో ఉంది. ఆ కుండలిని శక్తి కోట రూపంలో ఉన్నది అమ్మవారే. అలాగే వర నీరగుణచారు తరసార మణిపూరంలో ఉన్నటువంటిది నీటి తత్వం, జలతత్వం. ఆ జలతత్వ రూపంలో ఉన్నటువంటి గురు చక్రపీఠ ఆ మణిపూర చక్రంలో ఉన్నటువంటి అమ్మవారు. స్వాహావధూభర్తృ సర్వతేజంబు అంటే అగ్ని తేజస్సు ఉండేటువంటి అనాహత స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టానమున నిల్పు దివ్యరూప, అలాగే అనాహత పీఠం, అలాగే ఘన విహాయస ధర్మ కలితాసనాశని. విహాయసము అంటే ఆకాశతత్వం నిండి ఉన్నటువంటి విశుద్ధి చక్రం. అలాగే భ్రూస్థాన మధ్యస్థ రోచిష్మయాకారిత ఆజ్ఞామహారాజ్ఞి అఖిల రూప. ఆజ్ఞాచక్రంలో అంటే 2 కనుబొమల మధ్యన ఉన్నటువంటి ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి అమ్మవారు. భ్రూస్థానం ఆజ్ఞామహారాజ్ఞి అఖిల రూప. అటువంటి అమ్మవారు చిట్ట చివరి తురియ స్థానంగా ఎక్కడుంది? చివరిలో అంటే ఎక్కడుంది? సారస సహస్రార ధారాపాత. ఆ సహస్రారంలో ధారాపాతంగా కురుస్తూ ఉన్నటువంటి ఆ అమృత ధుని ఏదైతే ఇక్కడ ఉందో, ఈ సహస్రార కమలం విచ్చుకుంటే ఆ స్రవించేటువంటి అమృతం ఏదైతే ఉందో ఆ అమృత రూపంలో ఉన్నటువంటిది కూడా అమ్మవారే అని చెబుతూ ఇటువంటి అలఘు కులపదమ్మును చీల్చు అఖుల రూప.
ఇటువంటి కులపదాన్ని అంతటినీ కూడా చీల్చేటువంటి తల్లివి నువ్వు కులపదాన్నే కాదు మా వ్యాకుల పదాన్ని కూడా చీల్చి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించమ్మా అని చెబుతూ అగుచు కొల్లూరు పీఠాన అలరు తల్లి అయిన మూకాంబికాదేవి కంజలింతు అని చెబుతూ ఆ సందర్భంలో ఆ అమ్మవారిని అర్చన చేసినటువంటి విధానాలు చెప్పారు మనకి శంకర దిగ్విజయంలో. ఏమిటి అంటే కనిష్ట విధానమని, మధ్యమ విధానమని, ఉత్తమ విధానమని. అంటే కేవలం దృశ్యరూపంగా మనకి వ్యక్తమవుతూ ఉన్నటువంటి విగ్రహారాధన మాత్రమే చేస్తే అది కనిష్టారాధననియు, లేదు బాహ్యాభ్యంతరాలు రెండింటినీ కూడా ఉపాసన చేస్తూ అంటే సగుణ పరబ్రహ్మాన్ని, నిర్గుణ పరబ్రహ్మాన్ని అంటే అమ్మవారిని దృశ్యరూపంగా అంటే విగ్రహ రూపంగా చూస్తూ ఆరాధన చేస్తూ, అలాగే మానసిక రూపంగా కూడా మంత్రరూపంగా కూడా ఆరాధన చేస్తుంటే అది మాధ్యమిక ఉపాసన అని. అలాగే ఉత్తమమైనటువంటి ఉపాసన ఏమిటి అంటే మానసిక ఉపాసన, అంటే మంత్ర రూపంలో అమ్మవారిని అనుష్ఠించడం మానసిక ఉత్తమమైనటువంటి ఉపాసన అని ఈ 3 విధాలని చెబుతూ, అలాగే అమ్మవారికి ఆ మూకాంబికాదేవికి 38 కళలు ప్రధానంగా ఉన్నాయి అని, ఆ 38 కళలలోనూ కూడా ప్రధానంగా బోధిని, ధారిణి, క్షమ, అమృత, మానద అనేటువంటి ఈ 5 కళలు కూడా చాలా ప్రధానమైనటువంటి కళలు అని మనకి విద్యారణ్య యతీంద్రులు అక్కడ శంకర భగవత్పాదుల వారు తెలియజేసినట్టుగా శంకర దిగ్విజయంలో తెలియజేశారు. ఇకపోతే ఇందాక చెప్పుకున్నట్లుగా అటు శ్రీదేవికి ఇక్కడ 4 ఐక్యానుభవాలు ఏమిటి అంటే శ్రీచక్రానికి, శ్రీదేవికి, అమ్మవారికి, అలాగే అమ్మవారికి ఆధార షట్కానికి అంటే షట్చక్రాలకు, అలాగే అమ్మవారికి మంత్రానికి, అలాగే మంత్రానికి మంత్రార్థానికి, ఇలా 4 రకాలైనటువంటి ఐక్యానుభవాలని మనకి ఇక్కడ శంకర దిగ్విజయంలో తెలియజేశారు. కాబట్టి ఈ వీటిల్లో ఏది మనం ఉపాసన చేసినా ఆ వెంటనే ఆ తర్వాత తత్వాన్ని మనం ఉపాసన చేసినట్టే లెక్క. కాబట్టి ఆ విశేషాన్ని కూడా ఇందులో చెబుతూ మేము రచన చేసిన పద్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం రెండవదైన ప్రజ్ఞాన పర్వంలోకి వెళదాం. ఈ ప్రజ్ఞాన పర్వంలో కొన్ని చాలా చక్కటి విశేషాలు ఉన్నాయి. సమయానుకూలంగా వీలున్నంత వరకు చెప్పుకొని ఏదైనా మిగిలింది ఉంటే అది రేపటి రోజున మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రజ్ఞాన పర్వంలో ఏమిటి అంటే మూకాంబికాదేవి దర్శనాన్ని చేసుకున్నటువంటి స్వామివారు అక్కడి నుంచి శిష్య సంతతితో కలిసి ఎక్కడికి వెళ్ళారంటే బలి అనేటువంటి అగ్రహారానికి వెళ్ళారు. శ్రీబలి అగ్రహారం. ఆ శ్రీబలి అగ్రహారంలో ఎప్పుడూ కూడా బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు నిత్యము కూడా జపతపాలు చేస్తూ నిత్యాగ్నిహోత్రులై ఎప్పుడూ కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి ధర్మానుష్ఠానం నుంచి కూడా దూరం కాకుండా నిత్యము కూడా విద్యుక్త ధర్మాల్ని అనుసరిస్తూ ఉండేటువంటి వాళ్ళే ఉండేవాళ్ళట. పైగా అక్కడ సూర్యభగవానుడు ఉదయించడానికి ముందే వాళ్ళు అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటారట. అలాగే వాళ్ళు అఘమర్షణ సూక్తం చదువుతూ అఘమర్షణ స్నానాలు చేస్తూ ఉంటారట. కాబట్టి ఈ పైగా ఇంకొక విషయం ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్తాడంటే పీయూషమైనను పెదవి కందింపబోరు అమరులు తద్ధవ్యమందు వరకు. సాధారణంగా దేవతలు ఏం తీసుకుంటారు అంటే అమృతాన్ని తీసుకుంటారు. అంటే మనం కాఫీ టీలు ఎలా తాగుతామో ఆ దేవతలు ఏం తాగుతారు అంటే అమృతాన్ని తాగుతారు. అయితే దేవతలు అమృతాన్ని ఎప్పటి వరకు తాకుండా ఉంటారంటేనట తద్ధవ్యమందు వరకు. ఈ బలి అగ్రహారంలో ఉండేటువంటి బ్రాహ్మణులు చేసినటువంటి యజ్ఞయాగాదుల్లో ఇచ్చేటువంటి హవ్యం పొందేటువంటి వరకు వాళ్ళు అమృతం కూడా ముట్టుకోకుండా కూర్చుంటారట. అంటే అంత నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు ఆ అగ్రహారంలో ఉన్నారు అని దాని అర్థం. తలపెట్టడు భవుండు తాండవంబును వారి సాయం విధి శ్రేణి సమయం వరకు. ఈశ్వరుడు సంధ్యాకాలంలో తాండవం చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళు సాయం సంధ్యలో అర్ఘ్యప్రదానం చేసి సంధ్యావందనం చేసేటంత వరకు కూడా ఈశ్వరుడు తన సాయంకాల తాండవాలను మొదలు పెట్టకుండా ఉంటాడట. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఆ సరైన సమయానికి వాళ్ళు తర్పణాలు ఇస్తున్నారు, సంధ్యావందనం చేస్తున్నారు, అర్ఘ్యప్రదానాలు చేస్తున్నారు అని దాని అర్థం. అంటే ఎక్కడా కూడా ధర్మ మార్గం ఒక్కింత వీసరవ్వకుండా అక్కడ అంత గొప్పగా వాళ్ళందరూ కూడా బతుకుతున్నారు అని దాని అర్థం. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ శంకర భగవత్పాదులు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక గొప్ప చక్కటి ఆలయాన్ని, ఈశ్వర ఆలయాన్ని దర్శనం చేశారు. మధ్యే వసన్ యస్య కరోతి భూషాం పినాకపాణిర్గిరిజా సహాయ హారస్య యష్టేర్తరళో యథా వై రాత్రేరివేందుర్గగనాధిరూఢ. చూడండి, మధ్యే వసన్ యస్య కరోతి భూషాం. అక్కడ ఈశ్వరుడు ఇదిగో ఈవేళ ఈ నల్లకుంటలో ఈశ్వరుడు ఇక్కడ ఎలా అయితే ఆసీనుడై ఉన్నాడో ఇది నగర మధ్యం, అంతే కదండి. హైదరాబాద్ నగర మధ్యంలో ఉన్నటువంటి ఊరిది.
ప్రాంతం ఇది. సరిగ్గా అదేవిధంగా నగర మధ్యంలో ఆ ఈశ్వరుడు గొప్ప ఆలయంలో వేంచేసి ఉన్నట్ట. ఎలాగా? గిరిజా సహాయ, అమ్మవారితో కూడినటువంటి వాడై ఉన్నట్ట. అది ఎలా ఉన్నాడు అంటే హారస్య యష్టే స్తరలో యథావై, హారంలో తరళం అంటే మధ్యమణి అని ఉంటుంది. మధ్యలో ఉండేటువంటి మణి ప్రధానంగా ఉంటుంది. చుట్టూ ముత్యాలుండి మధ్యలో ఏదో పచ్చ ఏదో పెట్టారనుకోండి, అది చాలా ప్రకాశవంతంగా ప్రత్యేకంగా తెలుస్తుంది కదా. సరిగ్గా అదేవిధంగా హారంలో ఉండేటువంటి మధ్యమణి ఎలా ప్రకాశిస్తోందో, చుట్టూ చీకటిగా ఉన్నప్పటికీ రాత్రి నాడు చంద్రబింబం ఎలా ప్రకాశిస్తోందో, ఆ విధంగా ఈ నగరం అంతటికీ కూడా మధ్యలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పినటువంటి మాట. అక్కడ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి సుఖపికాలు, ఆ చదువు ఉండేటువంటి చిలుకలు అవి కూడా వేదవాక్యాల్ని వలిస్తుండేవట. అంత గొప్ప అగ్రహారం అది. అలా ఉండగా ఆ ఊళ్ళో ఒక గొప్ప పండితుడైనటువంటి వాడు ఉన్నాడు. ఆ పండితుని పేరు ప్రభాకరుడు. ఆ ప్రభాకరుడు ఇక్కడ ప్రభాకరుడు అంటే ఎవరంటే కుమారుల భట్టపాదుల వారి శిష్యుడు. అయితే ఆ ప్రభాకరుడు అనేటువంటి వాడు ఆయన చాలా గొప్ప పండితుడు. అన్ని వేదాలని చదువుకున్నటువంటి వాడు. పైగా ఇక్కడ మా లలితాదిత్య ఒక చక్కటి ప్రయోగం చేశాడు. పేరును కలిగినవాడు వేద పఠితిన్, వేదం చదువుకోవడం వల్ల ఆ ఊళ్ళో గొప్పవాడు ఎవడంటే ప్రభాకరుడు పండితుడు అని చెప్పేవాళ్ళట. వెంటనే మన వాడు మాట అన్నాడు, వీరంగమాడంగలాడు ఆరంగంబులా. ఇక్కడ ఈ రంగం ఆ రంగం అని లేకుండా ఏ రంగమైనా వీరంగం ఆడేయాలని తెలుగు మాట చెప్తుంటారు చూడండి, అచ్చ తెలుగు నుడికారం ఇది. వీరంగం ఆడంగలాడు ఆరంగంబుల. ఆరంగంబులు అంటే షడంగాలు. మన షడంగాలు ఏవైతే చెప్పి ఉన్నారో ఆ షడంగాలలో లేదు ఆ రంగంబుల అంటే ఏ రంగాన్ని ఆయన పుచ్చుకుంటే ఆ రంగంలో వీరంగం ఆడేటువంటి పాండిత్యం కలిగినటువంటి వాడు అని ఇది అచ్చ తెలుగు నుడికారం. అది చెప్పి సర్వకర్మ నిపుణుండు అంతే వసద్బోధనాధారుండు వినిషిద్ధ కార్యముఖ విముఖస్థైర్యుండు ఆర్యుండు లోకారాధ్యుండు. లోకమంతటికి కూడా ఆయన ఆరాధ్యుడయ్యి ఉన్నటువంటి వాడై అందరి ప్రార్థనల్ని కూడా ఆయన పొందుతూ ఉన్నాడు. అయితే మనందరికీ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది చూడండి, ఎవరికైనా ఏదైనా ఒక చిన్న లోపం వచ్చిందనుకోండి, మనం ఏమనుకుంటామంటే అంత డబ్బులు ఉన్నవాడు అయినా పాపం ఆయనకు ఆ కష్టం ఏమిటో అనుకుంటాం. అందరూ చాలా గమనించండి. అంటే అందరికీ ఇప్పుడు చాలామందికి బాగా చదువుకున్న ఆయన ఉండొచ్చు, ఆయన దగ్గర పాపం డబ్బులు ఉండకపోవచ్చు. బాగా డబ్బులున్న ఆయన ఉండొచ్చు, మేబీ వేలుముద్ర అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. లేదు ఆయనకి కుటుంబంలో ఏదైనా కష్టం రావచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఈ విధంగా ఏదో ఒక కష్టం వస్తూ ఉంటుంది, మనం చెప్పలేం. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇన్ని సంపదలున్న వాడికి ఈ కష్టం ఎందుకు పెట్టాడో ఈశ్వరుడు అనుకుంటామా లేదా? సరిగ్గా అదేవిధంగా నాకు ఆ భావన కలిగి అక్కడ రాసిన పద్యంలో ఆ ప్రభాకరునకు అధిక విద్యానిధికి ఎన్ని చదువులున్ననేమి ఫలము. ఎన్ని శాస్త్రాలు చదివినటువంటి పండితుడికి ఏమి ఫలమయ్యా? ఎందుకు అంటే మనమునందు శాంతి మచ్చుకైనను లేదు పడసినట్టి కొడుకు జడుడు కానా. ఇది నిజంగానండి ఆ వేళ ప్రభాకరుడి విషయంలోనే కాదు, ఈవేళ ఆధునిక సందర్భంలో కూడా మనకు అది అన్వయమయ్యేటువంటి విషయం. మనకు అన్ని సంపదలు ఉన్నాయి, మనకు అన్నీ శాంతిగా ఉన్నాయి, మనం చాలా చక్కగా ఉన్నాం, కావలసిన వస్తువులన్నీ కూడా మనం కొనుక్కోగలుగుతున్నాం. కానీ మన పిల్లల వల్ల మనకి మనశ్శాంతి లేదనుకోండి, మనకు అసలు వీటన్నిటి వల్ల వచ్చిన శాంతి కూడా పోయినట్టే లెక్క. కాబట్టి పుత్రుడైనటువంటి వాడి వలన లేదా పుత్రిక అయినటువంటి వాళ్ళ వలన కలిగేటువంటి మనశ్శాంతి కంటే సంపదల వలన కలిగేటువంటి మనశ్శాంతి ఏది కూడా పెద్దది కాదు అని చెప్పడం ఇందులో ఆంతర్యం. కాబట్టి అయితే ఇక్కడ కాస్త లౌకికంగా నేను చెప్పిన మాట ఇది. ఎందుకని పాపం వాళ్ళ అబ్బాయి ఆ ప్రభాకరుడు కొడుకు జడుడు అంటే బుద్ధి ఏదో మందబుద్ధిలాగా ఉంటాడట. అంటే ఆయనతో మాట్లాడామనుకోండి, నీ పేరేమిటి అన్నాం అనుకోండి, ఆ పేరు కూడా చెప్పలేడు, మందబుద్ధిగా ఉంటాడు. అలాగే నువ్వు ఎవరవయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నావు, నువ్వు చదువువచ్చా నీకేమైనా అంటే నేను పలానా చదువుకున్నాను అని చెప్పలేడు. ఇలాగా మందబుద్ధిగా ఉండేటువంటి వాడు ఎవరితోనూ ఆడుకోవడానికి వెళ్ళడు, స్నేహితులు లేరు, ఇలా ఉంటుంటాడు. మరి తండ్రికి బాధగా ఉంటుంది కదండి, ఎవరితోనూ ఆడుకోవడానికి కూడా వెళ్ళట్లేదు చిన్నపిల్లాడంటే ఎలా ఉంటుంది, బాధగా ఉంటుంది. అయ్యో నా కొడుకు జడుడు అయిపోయాడు, మందబుద్ధి అయిపోయాడు అని బాధపడుతున్నాడు. అలా బాధపడుతూ ఉంటే వెళ్ళి ఆ బలి అగ్రహారంలోకి సాక్షాత్తు శివస్వరూపైన శంకర భగవత్పాదాచార్యుల వారు వచ్చారని తెలిసి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి వారికి నివేదించుకుందాం, స్వామివారికి చెప్తే ఏదో ఒక ఉపాయం చెప్తారు, నన్ను ఈ కష్టం నుంచి బయటికి పడేస్తారు అని చెప్పుకోవడానికి వెళ్ళి. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఒక చక్కటి మాట ఏమిటి అంటే
ఒక చక్కటి తెలుగు మాటల్లో రాసినట్టు పద్యం ఇది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు అని మన సంప్రదాయంలో చెప్తారు. అలాగా దేవతాళి కడకు కోవిదాళి కడకు రత్నగర్భనేలు రాజు కడకు రిక్తహస్తులరుగా యుక్తి కాదనియించి ఫలములొసగిత ప్రభాకరుండు. మనం చూడండి, ఇవాళకి కూడా గుడికి వచ్చామంటే కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకొని వస్తాం. స్వామివారి దగ్గరికి వెళ్ళామంటే ఫల సమర్పణ చేస్తాం. రాజుగారి దగ్గరికి వెళ్ళామనుకోండి ఫల సమర్పణ చేస్తాం. ఎందుకంటే రాజుగారికి మనం అంతకుమించి సంపదలు ఏమి ఇవ్వలేము. కాబట్టి మనం ఇవ్వదలుచుకున్నది ఏది అంటే ఈ ఫలాలు పుష్పాలు. కాబట్టి ఇలాంటివి ఏదో ఇస్తాం. కాబట్టి రిక్తహస్తులరుగా యుక్తి కాదని ఎంచి, ఖాళీ చేతులతో వెళ్ళడం యుక్తి కాదని అనుకొని ఆయన ఈ పళ్ళను తీసుకువెళ్ళి ఇచ్చాడు. కాబట్టి అలా ఇచ్చి ఆ స్వామివారికి నమస్కరించి చెప్పి ఆ పాదాల మీద పడిపోయాడు. పాదాల మీద పడి ఆ తండ్రి కొడుకులు అంటే తన కొడుకును కూడా తీసుకువెళ్ళి స్వామివారు, నేను ఎంతో చదువులు చెప్పించాను, నేను నా పిల్లవాడు జడుడైపోయాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇద్దరూ కూడా ఆ శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క పాదాల మీద పడిపోయారు. పాదాల మీద పడిపోయేటప్పటికీ వాళ్ళిద్దరూ లేవట్లేదు. పైగా తండ్రి లేచిపోయినా కూడా ఆ కొడుకు లేవలేదు. ఆ పాదాలు పట్టుకొని అలా ఉండిపోయాడు. ఆ సందర్భంలో నాకు అనిపించినటువంటి మాట, ఆ దృశ్యం నాకు అనిపించినటువంటి భావన ఏమిటి అంటే, ఏ పాదాలనైతే ఆ తండ్రి కొడుకులు పట్టుకున్నారో అవి మామూలు పాదాలు కావు, సాక్షాత్ ఈశ్వర పాదాలతో సమానం. అవి ఏమిటి అంటే, ఏ పాదమ్ములు ధర్మమున్ నిలుపుని ఈరేడు లోకంబులందు, ఈ 14 లోకాల్లో ఏ పాదాలైతే ధర్మాన్ని నిలుపుతాయో, ఏ పాదంబులు జీవుని ఈశ్వరునితో ఏకీకృతుంజేయునో, ఏ పాదాలు జీవుని ఈశ్వరుడితో ఏకీకృతం చేస్తున్నాయో అంటే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాయో, ఏ పాదంబుల చెంత నెల్లరును ప్రహవీభూతులయ్యుందురో, ఏ పాదాల చెంత ఎవరైతే అందరూ కూడా తలలు వంచి నమస్కరించి ప్రహవీభూతులుగా ఉంటారో ఆ పాదంబులు జ్ఞానదమ్ములయ్య ప్రాపై ప్రోచు ప్రభాకరస్య అపత్యం పుమాన్ ప్రభాకరి. ఆ పేరు లేదు, ఆ పిల్లవాడి పేరు ఏమిటో మనకు తెలియదు. అందుకని ప్రభాకరుడు కొడుకు అన్నం కోసం ప్రభాకరి అన్నాం అనమాట. అయితే ఆ పాదాలు ఆ ప్రభాకరికి జ్ఞానదమ్ములయ్యి, ఆయనకి జ్ఞానం లేదని కదా అనుకుంటున్నాం, ఆ ప్రభాకరుడు కొడుక్కి జ్ఞానం ఒసగేలాగా ఈ పాదాలు అనుగ్రహించుగాక అని నేను పద్యం చెప్పాను. మీరు నమ్మరండి, ఇది నా స్వానుభవం. ఒక మాట చెప్తాను. ఈ పద్యం రాసి ఈ కావ్యం విడుదలయ్యింది అంటే స్వామివారు ఆవిష్కరణం చేసినటువంటి సందర్భం ఎప్పుడు అంటే మహాసన్నిధానం వారి జయంతి సభలో 2023లో మార్చి 27వ తేదీన జరిగింది. మామూలుగా లెక్కల ప్రకారం సన్నిధానం వారు అనుగ్రహించి వారి యొక్క దివ్య కరకరమలాలతో మమ్మల్ని ఆశీర్వదించారు. సరిగ్గా మీరు నమ్మరు, ఇది మార్చి నెలలో జరిగింది. సెప్టెంబర్ నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఆ ఫలకంలో ఫ్లెక్స్లో వేసినటువంటి శంకర భగవత్పాదుల వారి మూర్తి ఉందే, ఆ మూర్తిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆవిష్కరించారు. ఆవిష్కరించిన సందర్భంలో యావత్ మొత్తం పత్రికలన్నీ కూడా ఒక దృశ్యాన్ని వేసాయి. ఆ దృశ్యం ఏమిటి అంటే, ముఖ్యమంత్రి గారు అంటే అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తల వంచి శంకర భగవత్పాదుల వారి పాదాలకి తన తలని ఆంచి నమస్కరిస్తూ ఉండగా అటు పాదము ఇటు శిరస్సు కలిపి ఉన్న ఆ చిత్రాన్ని మొత్తం అన్ని పత్రికలలో వేశారు. నాకు అనిపించింది శంకర భగవత్పాదుల వారి అనుగ్రహమో ఏమో ఈ పద్యానికి అక్కడ దృశ్య రూపంగా అక్కడ శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించారు అనిపించింది. సరిగ్గా ఆ పాదం మనకి అక్కడ కనిపిస్తుంది. అదే పాదం శృంగేరిలో శంకరగిరిలో కూడా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి అటువంటి ఆ స్వామివారి పాదాలు పట్టుకొని వారికి విన్నవించుకున్నాడు. ఏదో విధంగా ఉపనయనం చేశాను, ఏదో విధంగా చదువు చెప్పించడానికి ప్రయత్నం చేశాను, ఏదో విధంగా గురువుల దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోపెట్టడానికి ప్రయత్నం చేశాను, ఏదో విధంగా వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి వైద్యం చేయించడానికి ప్రయత్నం చేశాను. ఎన్ని చేసినా లాభం లేదు స్వామి, నా పిల్లవాడు మొత్తం ఏదో మందబుద్ధిలాగా జడులాగా ఒక మూఢుడులాగా ఉండిపోయాడు, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు స్వామి, దయచేసి నన్ను ఈ కష్టం నుంచి మీరు బయటపడేయండి అనేటప్పటికీ ఆ సందర్భంలో ఆ పాదముల మీద పడిపోయినటువంటి ఆ పిల్లవాడు ఇంకా లేవలేదు కదా, ఆ పిల్లవాడిని సాక్షాత్తు పరశివ పరావతారులైనటువంటి శంకర భగవత్పాదులే ఆ పిల్లవాడిని 2 భుజాలు పట్టుకొని పైకి లేవనెత్తితే అది మాకు ఎలా అనిపించింది అంటే, సాక్షాత్తు దక్షిణామూర్తి ఏ సనత్కుమారున్నో సనందున్నో తీసుకొని పైకి ఇలా లేపి వారిని అనుగ్రహిస్తున్నారా అన్నట్లుగా మాకు భావన కలిగింది. అదే మేము పద్యంలో కూడా అక్కడ రచన చేసాం. అయితే ఆ సందర్భంలో
మరి పిల్లవాడు జడుగా ఉన్నాడు అంటే మరి అడుగుతారు కదా ప్రశ్నలు, అంటే తెలుసుకోవాలి కదా, అతని హృదయంలో ఏముంటుందో తెలుసుకోవాలి కదా. అందుకని శంకర భగవత్పాదుల వారు ఏమన్నారంటే, కస్త్వం శిశో, నాయన బాలక నువ్వెవరివి అని అడిగారు. అదే తెలుగు పద్యంలో ఎవ్వరవు నీవు చెందెదవెవ్వరికిని, నువ్వెవరికి చెందినవాడివి అని అడిగారు. ఏగుటెటకు, ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు నువ్వు అంటే నీకు ఏదైనా ప్రత్యేకించే పని ఉందా అంటే ఏదో తెలుసుకోవాలి కదా అని అడిగారు. అడిగినప్పుడు ఏది పేరు, నీకున్న పేరు ఏమిటయ్యా, ఇవన్నీ అడిగారు. అడిగేటప్పటికీ చాలా నవ్వుతూనే అడిగారు. అడిగితే ఆ బాలకుడు చిన్న పిల్లవాడు చెప్పినటువంటి సమాధానం చూడండి, అసలు ఎంత గొప్పగా చెప్పిన సమాధానం అంటే, నాహం మనుష్యో నచ దేవ యక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రాః న బ్రహ్మచారి న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధరూపః. ఏమిటి అంటే, నాహం మనుష్యో, నేను మనుష్యుణ్ణి కాను. అదేమిటయ్యా నువ్వు మనిషిగానే ఉన్నావు కదా, మనుష్యుని కానంటున్నావు ఏమిటి? సరే, నాహం మనుష్యో నచ దేవ యక్షౌ, పోనీ నేను ఏ యక్షుణ్ణో గంధర్వుణ్ణో దేవుణ్ణో అనుకుంటారేమో, నేను అది కూడా కాదు అన్నాడు. నేను బ్రాహ్మణుణ్ణి కాదు, క్షత్రియుణ్ణి కాదు, శూద్రుణ్ణి కాదు, పోనీ అలాగని గృహస్థుని కాదు, పోనీ వనస్థుని కాదు, అంటే వనచారం చేసేటువంటి సన్యాసిని కాదు. మరి ఏమిటి అంటే, భిక్షుర్న చాహం, నేను భిక్షాటన చేసుకునేవాడిని కూడా కాదు. మరి చివరికి నేను ఏమిటి అంటే నిజబోధ రూప, సత్యబోధ స్వరూపమైనటువంటిది ఏదైతే ఉందో అది నేను అన్నాడు. అసలు ఎంత మాట చూడండి. పైగా జడభూతుడ కాను విభు, జడములు నా కథన వెలుగు సర్వవిధములన్ తడిపొడి దాహమునంటని విడియైన పదార్థమేను విజ్ఞాన నిధి. నేను ఎవరిని అని చెప్పాలంటే నేనేం చెప్పాలి? ఇప్పుడు నేను ఏదో చెప్పుకోవాలనుకోండి, నేను సందీప్ శర్మనండి, నేను పలానా వరప్రసాద్ గారు అబ్బాయినండి, విజయలక్ష్మి గారు అబ్బాయినండి, మహదేవమణి గారి శిష్యుడండి, ఇలాంటి మాటలు ఏవో చెప్పుకుంటాం మనం. కానీ ఆయన చెప్తున్న మాట చూడండి ఎంత గొప్ప మాట అది. జడభూతుడ కాను విభు, నేనేమి జడభూతుడిని కాదు, నేనేం మందబుద్ధిని కాదు అని చెప్తూ, జడములు నా కథన వెలుగు సర్వవిధములను, జడాలు కూడా ఇలాగే నాలాగే వెలుగుతూ ఉంటాయి, అన్ని చోట్ల జడాలు అన్నీ నిండిపోయి ఉన్నాయి. మరి ఏమిటి అంటే తడి పొడి దాహమునంటని. ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, నీళ్లు పోసేస్తే ఈ పుస్తకం తడిసిపోతుంది. అదే వెంటనే దాన్ని ఆరబెట్టేస్తే, ఎండబెట్టేస్తే అందులోంచి నీళ్లు పోతాయి. లేదు అగ్ని తీసుకొచ్చామనుకోండి, ఆ అగ్ని ఈ పుస్తకాన్ని దహించేస్తుంది, లేదా ఈ వస్త్రాన్ని దహించేస్తుంది, ఈ శరీరాన్ని దహించేస్తుంది. కాబట్టి ఈ తడి కానీ ఈ పొడి కానీ ఈ దాహము, దాహం అంటే అగ్ని దహించే గుణం, అంటే నీళ్లు తాగడం అనేది కాకుండా దాహము అనేది ఇక్కడ దాహకం. కాబట్టి అగ్ని దహించేటువంటి గుణం ఏదైతే ఉందో అది కూడా అంటుకొని విడి అయిన పదార్థం, అంటే వీటన్నిటికంటే కూడా అతీతమైనటువంటి పదార్థం ఏదో ఒకటి ఉంటుంది కదా, అదే నేను అన్నాడు. అసలు ఎంత గొప్ప మాట చూడండి. అంత చిన్నపిల్లవాడు ఇంత వేదాంత తత్వాన్ని చెబుతూ ఉంటే, అయితే ఆయన జడుడని మందబుద్ధి అని ఇలాంటి మాటలన్నీ అనుకున్నారు వాళ్ళు. అయితే ఇలా ఉండగా ఇక్కడ అసలైనటువంటి గొప్ప మాటలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఒక 10-15 నిమిషాల్లో మనం ఈ తత్వాన్ని చెప్పుకొని మనం ఈ ప్రవచనాన్ని ముగించుకున్నాం. అయితే ఇక్కడ ఆ బాలుడు కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాడు. ఆ ఉదాహరణలు ఏమిటి అంటే, కాదంబిని ఛన్న కమల బంధుడు నాగ భాష్య సంచన్నమై పరగునిద్ది. కాదంబిని ఛన్నము అంటే మేఘావృతమైనటువంటి మేఘాలు, నల్లని మేఘాలు నిండిపోయి అనుకోండి ఆకాశంలో వర్షం పడే సమయంలో సూర్యుడు ఏమైపోతాడు, సూర్యుడు ఆ మేఘాల వెనకాల ఉంటాడు. కానీ మూర్ఖుడైనటువంటి వాడు ఏమనుకుంటాడు అంటే మేఘాలు వచ్చే సూర్యుడు వెళ్ళిపోయాడు అనుకుంటాడు. చూడండి ఎంత చిత్రమైన విషయం. ఘనచ్ఛన్న దృష్టి, ఘనచ్ఛన్న వృష్టి, ఘనచ్ఛన్న మర్కం, యథా మన్యతే నిష్ప్రభంచాతి మూఢ. మూర్ఖుడైనటువంటి వాడు ఈ మేఘాల వెనక సూర్యుడు ఉన్నాడు కాబట్టి సూర్యప్రకాశమే లేదనుకుంటాడు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే ఆ మేఘాలు మనకు కనిపించాలన్నా, అంటే నల్లని మేఘం మనకు కనిపించాలన్నా సూర్యకాంతి మన కళ్ళ మీద ప్రసరించాలి, అదే సూర్యకాంతి మేఘం మీద ప్రసరించాలి. ఆ సూర్యకాంతి చేత ప్రసరించిన శక్తితో మన నేత్రంతో మనం అదే కాంతి ప్రసరించిన మేఘాన్ని చూడగలుగుతున్నాం అనే తత్వం ఇక్కడ ఉంది. కానీ మూర్ఖుడైనటువంటి వాడు ఏమనుకున్నాడు, అసలు సూర్యుడే లేడు మేఘాలే ఉన్నాయి అనుకుంటాడు. పోనీ అంటే ఇక్కడ ఏమిటి, నేను ఏమిటో చెప్పడానికి చెప్తున్న ఆ బాలుడు నేను ఏమిటి అని చెప్పడానికి చెప్తున్న మాటలు ఇవి.
కాదంబిని ఛన్న కమలబంధుడు నాక భాష్య సంచన్నమై పరుగునెత్తి. భాష్యం అంటే ఏమిటి? ఈ భాష్యం అంటే బయట ఉన్న మేఘం. ఆ మేఘం ప్రకాశం దేనివల్ల అవుతోంది అంటే సూర్యుడి వల్ల అవుతోంది. కానీ సూర్యుడి వల్ల దేన్ని కప్పేసింది అంటే ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఆ పదార్థాన్నే కప్పేసింది. సరిగ్గా అదేవిధంగా దేహం కూడా, ఈ బయట ఉన్నటువంటి దేహం దేన్ని కప్పేసింది అంటే లోపట ఆంతరంగికంగా ఉన్నటువంటి చైతన్యం, అంటే ఈ దేహం నడవడానికి వెళ్ళడానికి ఉన్నటువంటి ఈ చైతన్యాన్ని ఏదైతే కలుగజేస్తుందో, ఆ దేహానికి ఉండవలసిన చైతన్యాన్ని ఎవరైతే కలుగజేస్తున్నారో ఆ చైతన్య రూపకమైనటువంటి ఆత్మ అనేటువంటి వాడు ఒకడు లోపల ఉన్నాడు. ఇప్పుడు దేహం అనేటువంటి ఈ ఆచ్ఛాదన, ఈ తెర బయట ఉంది కాబట్టి దీని లోపట తత్వం లేదు అని మనం అనుకోలేం. దీని లోపల సత్యమైనటువంటి తత్వం ఒకటి ఉంది. అందుకే దీనికి మనకి ఏం చెప్తారంటే దేహాద్ అభ్యంతర ప్రాణ, ప్రాణాద్ అభ్యంతరం మనః. మనం ఇక్కడ మనకి వేదాంత పంచదశలో పంచకోశ వివేక ప్రకరణంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే దేహాద్ అభ్యంతర ప్రాణ, ప్రాణాద్ అభ్యంతరం మనః, తతఃకర్త తతో భోక్త గుహాసేయం పరంపర అన్నాడు. అంటే అన్నమయ కోశం అంటారు పైన ఉండేటువంటి దేహాన్ని. ఎందుకని? అన్నం చేత ఇది వృద్ధి పొందుతుంది. తల్లిదండ్రులు అన్నం తిన్న కారణంగా ఆ అన్నం నుంచి పుట్టినటువంటి శుక్రం లేకపోతే అండం మొదలైనటువంటి వాటి నుంచి పుట్టి వాటి యొక్క కలయికతో మళ్ళీ ఒక కొత్త రూపాన్ని పొందుతోంది కాబట్టి ఇది అన్నమయ కోశం. దీని తర్వాత ఏమిటి? దేహాద్ అభ్యంతర ప్రాణ, లోపల ఉండేది ప్రాణమయ కోశం. ప్రాణాదభ్యంతరం మనః, ఆ లోపల ఉండేది మనోమయ కోశం. ఆ మనోమయ కోశం లోపల ఉండేది విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం లోపల ఉండేది ఆనందమయ కోశం. ఆ దాని కూడా లోపల ఉండేటువంటి ప్రత్యక్తత్వంతో విరాజిల్లేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అనమన్నారు. ఆ ఆత్మకి ఇవి ఏమీ కూడా పట్టవు. కానీ ఇవన్నీ కూడా ఆ ఆత్మకు ఆచ్ఛాదనములుగా బయట ఉన్నాయి అని దానికి అర్థం. ఇది పంచదశలో చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఇక్కడ ఈ బాలకుడు చెబుతున్న మాటల దగ్గరకు వద్దాం. చూడండి. ఘటరంధ్ర నిర్గత కాంతిమాలికనాగ ఇంద్రియంబుల బయలేగునెద్ది నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పిన మాట ఉందే. ఏమిటి? ఒక 9 రంధ్రాలు కలిగినటువంటి ఘటంలో గనక మనం ఒక దీపాన్ని పెట్టినట్లయితే ఆ దీపపు కాంతి ఈ ఘటనునికి కలిగినటువంటి 9 రంధ్రాల నుండి బయటికి ప్రకాశం అవుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఘటం ప్రకాశిస్తోంది అనుకుంటాం, 9 రంధ్రాలు ప్రకాశిస్తున్నాయి అనుకుంటాం. కానీ 9 రంధ్రాలు అనేటువంటి ఉపాధిగా ఘటం అనేటువంటి దాన్ని ఉపాధిగా చేసుకొని లోపల ఉన్నటువంటి సచ్చిత్ సుఖ స్వరూపమైనటువంటి ఆ ప్రకాశం అంటే సర్వ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే వీటి ద్వారా బయటకు వస్తున్నది అని అదేది నిజం. కాబట్టి ఘటరంధ్రముల బయలేగు నిర్గత ఇంద్రియంబుల బయలేగునెద్ది. ఈ ఇంద్రియాలు ఇలా నడుస్తున్నాయి అంటే వీటి నుంచి బయటికి వెళుతున్న చైతన్య స్వరూపం ఏది అంటే లోపల ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూపం. అదిగో అది నేను అని చెప్తుంది. తర్వాత చెప్పిన మాట చూడండి. ఘనవటంబును గర్భమున దాచు విత్తునాన్ ద్రుహిణాండముల దాల్చులోననెద్ది బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అక్కడ చెప్పిన మాట ఏంటి? బీజస్యాంతరివాంకురో జగదిదం. ఒక విత్తనం ఉందనుకోండి, ఆ విత్తనంలో మర్రి చెట్టు విత్తనం ఉందనుకోండి, మర్రి చెట్టు విత్తనం లోపల ఏముంది అంటే ఏముందో మనం చెప్పలేం. కానీ మర్రి చెట్టు విత్తనం లోపల మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు సంబంధించిన ఆకులు, ఓడలు, వేళ్ళు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే ఆ విత్తనంలో ఉన్నాయి. కానీ ఆ సందర్భంలో లేవు, అంటే విత్తనం రూపంలో ఉన్నప్పుడు లేవు. అది మళ్ళీ విత్తనం గనక మట్టిలో పెట్టి దానికి కావలసిన సమయం వచ్చినప్పుడు అది చెట్టు అయ్యి పెరిగి పెద్దదవుతుంది. అంటే ఇవన్నీ కూడా అందులో ఉన్నాయా లేవా? అయితే ఇంతకుముందు దానికి ఏం చెప్తున్నారు? నిర్వికల్పం. మొదట నిర్వికల్పంగా ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ నిర్వికల్పంగా ఉన్నది తర్వాత సృష్టిగా మారింది. ఈ సృష్టిగా మారి రకరకాల ప్రపంచాలుగా మారుతూ ఉంది. పైగా అందుకే దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం, అటు దేశకాల చిత్రాలన్నీ కూడా మారుతూ ఉండగా ఈ ఏదైతే ముడి సరుకుగా ఉందో దాని నుంచి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఈశ్వరుడు సృష్టిస్తున్నాడు అని మనం చెబుతున్నట్లయితే ఇప్పుడు మీరు చూడండి,
ఘనవటంబును గర్భమున దాచు విత్తున ద్రుహిణాండములలో లోన దాల్చులోననిద్ది. ఈ బ్రహ్మాండం అంతా కూడా అంటే ఈ మర్రి చెట్టు అంతా కూడా లోగడ విత్తనంలో ఎలా అయితే కనిపిస్తున్నదో, ఇప్పుడు ఈ మనకి కనిపిస్తున్నటువంటి భౌతికమైనటువంటి ఇప్పుడు దృశ్యరూపమైన ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు అలా నిర్వికల్పంగా ఉన్నది. అయితే మనకు వెంటనే ప్రశ్న రావచ్చు, మరి ఈ నిర్వికల్పంగా ఉన్నదాన్ని ఈశ్వరుడు ఎలా సృష్టి చేస్తాడండి, లేకపోతే ఎలా ఇప్పుడు కనిపిస్తున్న ప్రపంచంగా ఎలా తీసుకొస్తాడండి అంటే, దానికి వెంటనే శంకర భగవత్పాదుల వారు చెప్పిన మాట ఏంటి? మాయావీవ విజృంభయత్యపి మగ యోగీవయ స్వేచ్ఛయ. మాయావి అంటే ఐంద్రజాలికుడు, మ్యాజిక్ చేసే ఆయన. మ్యాజిక్ చేసే ఆయన వెంటనే చేతిలోంచి పావురం తీస్తున్నాడంటే ఎలా తీస్తున్నాడంటే అలా తీస్తున్నాడు అంతే. కాబట్టి ఈశ్వరుడు కూడా అలా చేస్తాడంతే. మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయ. మహాయోగి పురుషుడైనటువంటి వాడు కూడా అటువంటి పనిని చేయగలడు అని చెప్పడం ఇందులో ఆంతర్యం. ఇక్కడ మీకు ఒక చిన్న భౌతికమైన ఆధునికమైన ఉదాహరణ చెప్తాను. నేను ఒక ప్లాంట్ సైన్స్ రీసెర్చర్గా పనిచేస్తున్నాను. నేను ఒక విషయం చెప్తాను మీకు, చూడండి. మనందరం కూడా ఈ పొగాకు విషయంలో ఏం చెప్తారు? పొగాకు హానికారకం, సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడు? పొగ ఆకు రూపంలో కాలిస్తే కదా. ఇప్పుడు చూడండి, నేను ఆ మధ్య భారత పొగాకు పరిశోధనా సంస్థకి వెళ్ళినప్పుడు దాని డైరెక్టర్ గారు మాకుతో చెప్పినటువంటి విషయం ఏంటి తెలుసా అండి? పొగాకు విత్తనాలను వాడి నూనెను తయారు చేయడానికి వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారట. పొగాకు విత్తనం మరి నిజంగా అది క్యాన్సర్నిచ్చేదే అయితే మరి విత్తనంలోంచి నూనెను ఎలా తెస్తున్నావా నువ్వు అంటే, ఆ క్యాన్సర్నిచ్చే తత్వం ఈవేళ విత్తనం రూపంలో ఉండగా లేదు, రేపొద్దున ఆకు రూపంలో మారినప్పుడు ఉంది, దాన్ని నువ్వు కాల్చినప్పుడు ఉంది. నిన్ను ఎవడు కాల్చమన్నాడు కదా? చిత్రమైన విషయం. కాబట్టి మీరు గమనించండి, ఇది అంటే మన పురాణాలు, మన స్తోత్రాలు, ఆర్షవాంగ్మయం ఏది కూడా ఊరికే పొల్లున పోయే విషయాలు కావు. ఇవాళకి కూడా మనకు అన్వర్థములైనటువంటి విషయములు. నేను ఇవాళ జరుగుతున్న పరిశోధనల ఆధారంగా చెప్తున్నాను. ఆ పొగాకు విత్తనాల్లోంచి వాళ్ళు నూనె తీస్తున్నారు, కానీ అదే పొగాకుని కాలిస్తే చచ్చిపోతావు నువ్వు అని కేంద్ర ప్రభుత్వం వారు దాని మీద లీగల్గా వాళ్ళు చట్టాలు చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఎలా అయితే మర్రి విత్తనంలో ఆ చెట్టంతా కూడా విత్తనం రూపంలో ఉన్నప్పుడు కనబడదో, అలాగే ఇది కూడా అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యావత్తు ఈ మొత్తం చెప్పొచ్చి ఏతావత దీని అర్థం చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ మర్రి విత్తనంలో నుంచి బ్రహ్మాండం వరకు నడిపించేటువంటి కేవల శక్తి చైతన్యం ఏదైతే ఉందో అదే నేను అని చెప్పాడు. ఇక చివరిగా చెప్తున్నటువంటి మాట ఏమిటి? సకల విధ ద్రవ్య సంయోగి నభమునా నుండి అంటకుండునెద్ది. ఇది చాలా గొప్ప మాట అండి. అసలు శంకర దిగ్విజయంలో ఒక గొప్ప మాట ఏమిటి అంటే, సమస్తేషు వస్తుషు అనుస్యూతమేకం, సమస్తేషు వస్తుషు అనుస్యూతమేకం, సమస్తాని వస్తూని యం న స్పృశంతి వియద్వత్ సదా శుద్ధమచ్చస్వరూపం స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. ఇది చాలా మనందరం కూడా గొప్పగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక ముగింపుకు వచ్చేసాం, మనం చెప్పుకుందాం. ఇక్కడ ఏమిటి అంటే, స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ, నిత్యమైనటువంటిది ఉపలబ్ధి స్వరూపమైనటువంటి ఆత్మను నేను అని చెబుతూ, ఎటువంటి తత్వాన్ని నేను అంటే, అన్ని వస్తువులతో అంటుకున్నట్లే ఉండి, ఇప్పుడు హారం ఉందనుకోండి, హారంలో దారం ఉంది, ఈ దారం ఈ పూసలతో అంటుకున్నది అని మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే పూసల్ని హారం నుంచి వేరు చేయాలి అంటే, పూసకి పూస, దారానికి దారం విడిపోతాయా? విడిపోవా? అంటే ఇది దానితో కలిసి ఉన్నప్పటికీ కూడా ఎం నస్పృశంతి, ఆకాశం ఎలా అయితే తన చుట్టూ మేఘాలున్నా, సూర్యుడున్నా, చంద్రుడున్నా, నక్షత్రాలున్నా వాటన్నింటినీ కూడా పట్టుకోకుండా ఎలా అయితే ఉంటుందో, సరిగ్గా అదేవిధంగా నేను కూడా వియద్వత్ సదా శుద్ధమచ్చస్వరూపం. వియద్వత్తు ఆకాశం వంటి శుద్ధము, నిత్యము, తత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నేను అని చెప్పాను. ఏ సూర్యభగవానుడైతే జలరాశి మీద పడి ఒకే సూర్యుడు 4 కుండలు పెట్టామనుకోండి, నలుగురు సూర్యులుగా కనిపిస్తూ ఉంటే నలుగురు సూర్యులు ఉంటామా? ఒకటే చైతన్యం. కాబట్టి ఆ కనిపిస్తున్న ఒకే చైతన్యం నేను. ఇలా 12 రకాల శ్లోకాలు చెప్తూ హస్తామలకీయం అని 12 శ్లోకాల గొప్ప వృత్తాంతాన్ని చెప్పారు. అది చెప్తూ ఇంకొక మాట ఏమిటి అంటే, నేను ఇప్పటివరకు నేను ఏది అంటే అది చెప్పారు. నేను ప్రత్యేగాత్మను నేను అని ఆ బాలుడు చెప్పినటువంటి మాట. నేను ఏది కాదు అంటే, పార్థివమౌ కలేవరము నేనరరాదు జడమౌట నవ్యాప్త సత్వమౌట. ఇందాక అదే చెప్పాను కదా, దేహాద్ అభ్యంతర ప్రాణ. మొట్టమొదట ఉండేటువంటి దాన్ని అన్నమయ కోశం అంటారు, అది దేహం. ఆ అన్నమయ కోశం నుంచి లోపలికి ఆనందమయ కోశం వరకు వెళ్ళేటప్పటికి ఈ పరంపరని గుహ అంటారు.
ఇప్పుడు ఈ పార్థివమైనటువంటి శరీరం నేను కాదు. ఎందుకు నేను కాదు అంటే ఈ పార్థివమైనటువంటి శరీరం ఇదే రూపంతో ఇంతకు ముందు లేదు కాబట్టి, ఇదే రూపంతో తర్వాత ఉండదు కాబట్టి, దీనికి శాశ్వతత్వం లేదు కాబట్టి, ఇది ఒకటి. రెండోది, పైగా ఆ కరపాదపాయివాది కరణంబులను కాను తద్ధతిలో నేను తరగకుంటా. ఇప్పుడు ఉదాహరణకి నేను అంటే ఏ చెయ్యో కాలో కన్నో ముక్కో అన్నారనుకోండి, ఇప్పుడు చెయ్యి అన్నాం అనుకోండి, ఈ చెయ్యి ఇలా నరికేస్తే ఆ చెయ్యి సగం ముక్క విరిగిపోయిందా లేదా? ఇప్పుడు ఆ నరికేసినప్పుడు దాంతోపాటు ఒక ముక్క తరిగిపోయిందా లేదా? ఆ తరిగిపోయిన ముక్కని మళ్ళీ మనం తేగలవా? తేలేం కదా. అలాగా నన్ను గనక ఇంద్రియములో లేకపోతే ఈ శరీరము అని మీరు అన్నట్లయితే, మీరు తరిగిస్తే నేను దాంతోపాటు తరిగిపోయేటట్టు ఉండాలి. నేను తరిగిపోకుండా ఉండేటువంటి నిత్యబోధ స్వరూపాన్ని నేను అన్నాడు. తర్వాత మూడో మాట ఏమిటి? క్షణిక విజ్ఞానంబు కాజాల నేను కర్మకర్త భోక్తయు వేరు కాకయుంట. అయితే ఇక్కడ విజ్ఞానమే పరమము అని బౌద్ధులు చెప్పేటువంటి సిద్ధాంతంలో చెప్తారు. కానీ మనకి అలా కాదు. ఎందుకని అంటే దీని ప్రకారం కర్మకర్త భోక్త అంటే భోక్త భోగ్యము అన్నాం అనుకోండి, దాన్ని అనుభవించేవాడు అని ఉండాలి. అనుభవించేవాడు చేసినవాడు వేరు, అనుభవించేవాడు వేరు ఉంటే ఇంకెందుకు? చేసినవాడు అనుభవించేవాడు ఒకటే అయ్యి ఉండాలి. అప్పుడే మనకి సరైన మాట అవుతుంది. కాబట్టి ఈ క్షణిక విజ్ఞానం కూడా నేను కాదు అని చెప్పాడు. ఇక చివరికి ఇవన్నీ చెబుతూ శృతి సహస్ర ప్రసిద్ధంబు లోకసిద్ధము అఖిల పండిత ప్రత్యక్షము అనుదినంబు సిద్ధము ఆ బ్రహ్మకీట ప్రసిద్ధమైన అట్టి నిత్యోపలబ్ధమౌ ఆత్మ నేను. అట్టి సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ అని 12 శ్లోకాలు ఉంటాయి. అట్టి నిత్యోపలబ్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను, అది కూడా ప్రత్యేగాత్మను నేను. అంటే అన్నిటికంటే లోపలుండి అన్నింటినీ కూడా నడిపించేటువంటి ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యాన్ని నేను. దానికి చెబుతున్న ఉదాహరణ చెప్తాను చూడండి, గొప్ప ఉదాహరణ. ఇప్పుడు మనం ముఖం ఉంది, ఈ ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నాం అనుకోండి, ఈ ముఖం బింబం, దీని యొక్క ప్రతిబింబం అద్దంలో కనిపిస్తోంది. ఈ ముఖం యొక్క ప్రతిబింబం అద్దంలో కనిపించడానికి ఉపాధి అద్దం. ఇప్పుడు ప్రతిబింబంగా అద్దంలో దర్శనమిస్తున్న మన ముఖానికే సంబంధించిన దాని యథార్థ భావం ఎక్కడుంది అంటే బింబంలో ఉంది, అంటే ఈ ముఖంలో ఉంది. ఇప్పుడు ఈ అద్దాన్ని తీసేశారనుకోండి, అద్దంతో పాటు దాని లోపలున్న ముఖం కూడా పోయింది, అంటే ప్రతిబింబం కూడా పోయింది. అంటే దాని యథార్థ స్వరూపం నిలబడిందా లేదా అంటే నా ముఖం నిలబడిందా లేదా? ఇప్పుడు సరిగ్గా ఇదే విధంగా ఏ పరమాత్మతత్వం అయితే ఈ ఉపాధిలో అంటే బుద్ధి ఉపాధులలో కానీ ధీరూప్యపాధులలో కానీ మొదలైన వాటిల్లో ప్రవేశించి ఏ పరమాత్మ చైతన్యం అయితే బయటికి వ్యక్తమవుతోందో, అప్పుడు ఈ ఉపాధిలో వ్యక్తమవుతున్నప్పుడు ఈ జీవుడు కూడా అంటే చిదాభాసకుడైనటువంటి జీవుడు కూడా పరమాత్మే అవుతాడు. అంటే ప్రతిబింబ రూపంలో ఉన్నటువంటి ముఖం కూడా బింబ రూపంలో ఉన్నటువంటి యథార్థ ముఖానికి సంబంధించినదా దానికంటే వేరు కాదు. కానీ ఎప్పుడైతే ఉపాధిని తీసేశారో అంటే అద్దాన్ని ఎప్పుడైతే తీసేశారో ఆ ప్రతిబింబం కూడా గాల్లో కలిసిపోయినట్టే. కేవలం అవశిష్టమైనటువంటిది ఏమిటి అంటే కేవలం యథార్థమైనటువంటి బింబము, అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నిత్యోపలబ్ధము ప్రత్యేగాత్మ నేను అన్న దానికి అర్థం ఏమిటంటే మీరు ఉపాధి నుంచినా ఉపాధిని తీసేసినా లేకపోతే ఏం చేసినా, ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, అగ్నికి ఔష్ణ్యం అంటే వేడి వెచ్చదనం అనేది దానికి స్వతసిద్ధమైన గుణం. అగ్ని నుంచి మనం వేడిదనాన్ని వెచ్చదనాన్ని వేరు చేయగలమా? వేరు చేయలేం కదా. అలా వేరు చేయలేనట్లే ఆత్మ నుంచి కూడా మనం ఈ నిత్యబోధ స్వరూపమైనటువంటి నిత్యబోధ తత్వాన్ని వేరు చేయలేము. అంటే ఆ అగ్ని నుంచి ఔష్ణ్యాన్ని ఎలా అయితే వేరు చేయలేకుండా ఉంటారో, మనం ఎలా చెప్పాలంటే ఉదాహరణకి పంచదార ఉందనుకోండి, బెల్లం ఉందనుకోండి, బెల్లం నుంచి తీయదనాన్ని వేరు చేయగలమా? అలా ఏదైతే వేరు చేయలేకుండా నిత్యము ఉపలబ్ధము అయినటువంటి శాశ్వత చైతన్యం ఉందో అటువంటి శాశ్వత చైతన్యాన్ని నేను అని ఆ బాలుడు చెప్పాడు. ఎంత గొప్ప వేదాంత భావాన్ని వ్యక్తీకరించాడు చూడండి. అలా వ్యక్తీకరించగానే ఆ మాటలు వినినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు ఉప్పొంగిపోయి, ఇంత గొప్ప విజ్ఞానం కలిగినటువంటి ఈ బాలుడిని మీరు జడుడు అంటున్నారా, మందబుద్ధి అంటున్నారా అని చెప్పి వెంటనే ఆ బాలుడికి హస్తామలకుడు అనేటువంటి నామధేయాన్ని ఇచ్చారు. ఎందుకు హస్తామలకుడు అన్న నామధేయం ఇచ్చారంటే వినియా బాలుని జ్ఞానము అనుభూతిని చెంది ఇడిరి హస్తామలకుండు అనునామమాది శంకరులు అనుపమ వేదాంత కరతలామలకునకున్.
కరతలామలకం. మనం ఏదైనా ఒక గొప్ప విద్యని బాగా పరిశ్రమ చేసి విద్యను సంపాదించిన పండితుడు ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? ఆయనకి సకల శాస్త్రాలు కరతలామలకం అంటాం కదా. కరతలామలకం అంటే ఏమిటి? చేతిలో ఉసిరికాయని పెట్టుకుంటే అది ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా ఆయనకి ఆ శాస్త్రాలన్నీ వచ్చు అని దాని అర్థం కదా. సరిగ్గా అదేవిధంగా అలాంటి నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని మొత్తం కూడా తెలుసుకుని సాక్షాత్తు చైతన్య స్వరూపమే అక్కడ మూర్తీభవించినట్లుగా దర్శనమిస్తూ ఉన్నటువంటి ఆ బాలకునికి హస్తామలకుడు అనేటువంటి నామాన్ని సాక్షాత్తు భగవత్పాదుల వారి అనుగ్రహించి ఆ బాలకుడిని శిష్య స్వీకారం చేసి, అంటే శిష్యునిగా స్వీకరించి వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాలకు ఒకనొక పీఠానికి ఆచార్యునిగా కూడా వారిని నియమింపజేశారు. కాబట్టి ఈ విధంగా హస్తామలకాచార్య వృత్తాంతం మనకు, అంటే ఈ గురుకృపార్ణవ కావ్యంలో మొదటి భాగమైనటువంటి హస్తామలకాచార్య వృత్తాంతాన్ని ఇంతటితో పూర్తి చేసుకున్నాం. కాబట్టి రేపటి రోజున మనం తోటకాచార్య వృత్తాంతాన్ని రేపటి రోజున ప్రవచనం చేసుకోవడం అని చెబుతూ, అక్కడి నుంచి శంకర భగవత్పాదులు ఈ బల్యగ్రహాల నుంచి శృంగగిరికి పయనమయ్యారు. ఆ శృంగగిరికి పయనమైనటువంటి విశేషాలు ఏమిటి? శారదా అమ్మవారి ప్రతిష్ఠ ఏ విధంగా చేశారు, అలాగే అక్షరం ముక్క రానటువంటి వారికి కూడా కేవల గురుభక్తి ఉంటే చాలు జ్ఞానం వస్తుంది అని చెప్పడానికి తార్కాణంగా మనందరికీ ఉన్నటువంటి తోటకాచార్యుల వారి వృత్తాంతం ఏమిటి ఇత్యాది విశేషాలన్నింటినీ కూడా రేపటి ప్రవచన రూపంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ, ఇది శ్రీ శృంగగిరి దేశికాజ్ఞా విధేయ యువశతావధాని త్రితయ ప్రణీతమగు గురుకృపార్ణవము అను కృతి అందలి ప్రజ్ఞాన పర్వము సమాప్తము అని తెలియజేస్తూ నేటి ప్రవచన భాగానికి స్వస్తిని తెలియజేస్తుంది. అద్భుతం గురుగారు. మూకాంబిక శ్రీశైల క్షేత్రానికి యాత్ర కూడా చేయించి అద్భుతంగా ఎన్నో వేదాంత విషయాల్ని చాలా సులభంగా మాకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. అత్యంత ధన్యవాదాలు. రేపటి ప్రవచనం కోసం మేము ఎదురు చూస్తుంటాం. అందరూ రేపు సాయంత్రం యథావిధిగా 6:30కి కలిసి పునర్చర్చించుకుందాం మిగిలిన విషయాలు. ఒకసారి వెళ్ళేటప్పుడు శారదా ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి. ధన్యవాదాలు.